మన పిల్లలకి పండగ రాబోతుంది కాబట్టి కొత్త బట్టల్ని కొందాం అని అనుకుంటాం. ఈ పండగలకి ఆ కొత్త బట్టలకి సంబంధం ఏమిటి? కుంకుడుకాయలతో మాత్రమే ఆ విధమైన పులుసుని ఏర్పాటు చేసుకుని రుద్దుకోమని అన్నారు. వాళ్ళు మనఃపూర్వకంగా ఆశీర్వచనాన్ని చేస్తూ అక్షతలని వేసి స్ఫటిక శివలింగానికి అభిషేకాన్ని చేస్తూ కనిపించేవారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. మనం ఏదైనా ఓ పండగ అనేటువంటిది జరిగే సందర్భంలో పండగ రాబోతోంది అనగానే ముందుగానే మా కొత్త బట్టలు కావాలిగా అని అడుగుతాం తల్లిదండ్రుల్ని. చిన్నపిల్లలైన ఆ రోజుల్లో అడిగేవాళ్ళం. అలాగే పెద్దలైన తర్వాత మనం మన పిల్లలకి పండగ రాబోతుంది కాబట్టి కొత్త బట్టల్ని కొందాం అని అనుకుంటాం. ఈ పండగలకి ఆ కొత్త బట్టలకి సంబంధం ఏమిటి? ఒకటి. రెండు, కొత్త బట్టల్ని ఎలాంటి వాటిని వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, వేసుకోవడంలో ఉండే ఆంతర్యం ఏమిటి, ఎలా ధరించాలి, ఒక క్షణం ఆలోచిద్దాం. ఎవరిని ఏమీ విమర్శించడం కాదు, కానీ ఈవేళ చాలామంది బట్టలు పాతబడిపోయి లేదా చిరిగిపోయి అలా ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా అంగడికి వెళ్ళడం, కొనేసుకోవడం, వెంటనే అలా ధరించేయడం ఆచారంగా వస్తూ ఉంది. కానీ శాస్త్రం, సంప్రదాయం అలా చెప్పలేదు. ఏం చేయాలి, కొత్త బట్టల్ని ఎలా ధరించాలి, ఓ రెండు మాటలు అనుకుందాం. ఏ రోజున పర్వదినం మనకి అవుతుందో ఆ పర్వదినానికి ముందే కొత్త వస్త్రాల్ని కొనుక్కుని కుట్టించుకుని మనకి సరిపడా కొలతలతో ఆ పర్వదినం రోజున బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్ఠేత్ అంటే రోజు లేచేదానికంటే ముందే ఉదయంలోనే లేచి ఒంటి నిండుగా నూనె పెట్టుకోవాలి. నూనె అంటే తిలేభ్య ఇదం తైలం, నువ్వుల నుంచి వచ్చిన దాన్ని మాత్రమే, అంటే తిలల నుంచి వచ్చిన దాన్ని మాత్రమే తైలం అంటారు. కాబట్టి ఒంటికి నువ్వుల నూనెని గట్టిగా పట్టించాలి. ఇదేమిటి, బట్టలు వేసుకోవడానికి నువ్వుల నూనె పట్టించుకోవడానికి సంబంధం ఏమిటి? కాదు, ఇదంతా ఒక ప్రత్యేకమైన విధానం. ఒంటి నిండుగా నువ్వుల నూనె గట్టిగా బలంగా అలా మర్దన చేస్తున్నట్టుగా పట్టించినట్టయితే ప్రతినిత్యం మనం అలా ఇలా అటు ఇటు ఏదో కార్యాలయాలకో మరో చోటికో తిరుగుతున్న సందర్భంగా ప్రతి రోమం కింద, అంటే ప్రతి వెంట్రుక కింద రోమ కోపం అని ఒకటి ఉంటుంది, సన్ననైన చిల్లు. ఆ చిల్లులో మనం ఇలా ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో ఎన్నెన్నో దుమ్ము ధూళి కణాలు గట్టిగా పట్టేసి అవన్నీ కూడా లోపలికి ఏ విధమైనటువంటి ఈ నూనెని పోనీయకుండా అడ్డుగా ఉంటాయి. అలాంటి సందర్భంలో మనం ఈ నూనెని గట్టిగా కానీ మర్దన చేస్తూ ఒత్తుతూ రాసినట్లయితే ఆ రోమ కూపం కింద ఉన్నటువంటి గట్టిపడ్డటువంటి మట్టి మెత్తబడి మెల్లగా యువతలకి రావడానికి సంసిద్ధం అవుతూ ఉంటుంది. ఒక గంట నానిన తర్వాత ఈ నువ్వుల నూనె ఒంటికి రాసుకున్న తర్వాత ఒక గంట నానితే మెల్లగా మెత్తబడ్డటువంటి ఆ మట్టి అలా అలా ఇలా అంటున్నప్పుడు తొలగి లోపలికి ఈ నూనె వెళ్ళే అవకాశం వస్తుంది. దాన్ని కందెన పెట్టడము అంటారు. గట్టిగా గడియ బిగుసుకున్నటువంటి సందర్భంలో ఏదో కొబ్బరి నూనె మరో నూనె వేస్తే ఎలా అయితే సుఖంగా అలా ఆడుతుందో అదే తీరుగా ఈ శరీరంలోని అన్ని భాగాలకి నూనె పెడుతుంది. కేవలం తిలల నుంచి వచ్చిన తైలం మాత్రమే ఆ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. శరీరంలోకి ఆ నూనె ప్రవేశించిన తర్వాత నలుగుపిండి తీసుకుని గట్టిగా సున్నిపిండి అంటారు, దాన్ని బాగా మర్దించి కానీ చేసినట్టయితే ఈ మెత్తబడ్డటువంటి అనవసరమైన దుమ్ము ధూళి కణాలన్నీ కూడా ఆ మనం పెట్టినటువంటి సున్నిపిండికి గట్టిగా అలా ఒత్తుకోబడి యువతలకు వస్తాయి. ఉదాహరణకి మనం ఏదైనా ఊరు వెడుతూ ఓ 10 రోజుల పాటు ఈ ఊళ్ళో లేకుండా వెళ్ళేటటువంటి సందర్భంలో తలుపులు కిటికీలు అన్నీ మూసేసినట్టయితే ఎలా ఇంట్లో ఉండేటటువంటి దుమ్ము అదంతా అక్కడే పేరుకు ఉండిపోతుందో, రాగానే దుర్వాసనగా అనిపిస్తూ ఉంటుందో, ఒక్కసారి తలుపులు కిటికీలు ఉన్నటువంటివన్నీ కూడా తెరిచినట్టయితే ఇదంతా బయటికి పోయి ప్రశాంతమైన గాలి లోపలికి వస్తుందో, లోపలి గాలి బయటికి వెడుతుందో, అలా శరీరం మీద పట్టినటువంటి దుమ్ము ధూళి కణాలు అన్నీ కూడా ఈ సున్నిపిండితో గట్టిగా మర్దించినందువల్ల పోగానే
తలుపులు కిటికీలు తెరిచినటువంటి శరీరం, ఆ ఇల్లులాగా ఈ శరీరం అయ్యి శరీరంలో వ్యాధిని కలిగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి క్రిములన్నీ రోమకూపాల్లోంచి యువతలకు వస్తాయి. అందుకనే ఈ విధంగా సున్నిపిండితో గట్టిగా నలుగు బలంగా పెట్టినటువంటి సందర్భంలో ఒంటి నుండి చెమట యువతలకు వస్తుంది. చెమట అనేటటువంటిది అనవసరమైన పదార్థంగా లెక్కించకూడదు. స్నాత్వే మలాదివ పూతం పవిత్రేణ వాజ్యం ఆపశుంధంతు మైనస సంధ్యావందనంలో మంత్రం ఇది. బాగా చెమట పట్టేస్తుంది. పట్టినటువంటి చెమట ద్వారా అనవసరమైన వ్యాధి కారక క్రిములన్నీ యువతలకు వచ్చి శరీరంలో ఒక విధమైన సుఖం, హాయి కలుగుతుంది. అప్పుడు చక్కనైనటువంటి గోరువెచ్చని నీటితో స్నానాన్ని చేస్తూ ఆనందాన్ని మనం పొందొచ్చు. పైగా తలకి కూడా కుంకుడు పులుసుని అంటే కుంకుడుకాయల్ని బాగా కొత్తగా వచ్చినటువంటి పులుసుని మాత్రమే తలకి పెట్టి రుద్దినట్టయితే, 2 మార్లు రుద్దినట్టయితే, అంటే ఒకసారి రుద్ది స్నానాన్ని చేసి మళ్ళీ రెండోసారి కూడా అలాగే కుంకుడు పులుసుతో రుద్దినట్టయితే కుంకుడులో ఉండే సహజమైన పుట్టుకతో పుట్టినటువంటి చేదుతనం కారణంగా తలలో ఉండేటటువంటి వ్యాధిని కలిగించడానికి సిద్ధంగా ఉన్న క్రిములన్నీ కూడా ఆ చేదుతనానికి చచ్చిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి, నీళ్ళలో అలా ప్రవహించి వెళ్ళిపోతాయి. అటువంటి సందర్భంలోనే బట్టతల రావడం కానీ, లేదా చుండ్రు పట్టడం కానీ, లేదా దురద పుట్టడం కానీ, ఇతరమైనటువంటి వ్యాధులు రావడం కానీ తలకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాక తలకి ఉండేటటువంటి శిరోజాలలో పెళుసుతనం కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుందని గ్రహించిన పెద్దలు కుంకుడుకాయలతో మాత్రమే ఆ విధమైన పులుసును ఏర్పాటు చేసుకుని రుద్దుకోమని అన్నారు. ఇలా స్నానాన్ని చేసిన తర్వాత దైవ మందిరం దగ్గరకు వచ్చి, అంటే ఇంట్లో ఉండేటటువంటి దేవ మందిరం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి, తల్లిదండ్రులు స్వయంగా మన కోసం ఎదురు చూస్తూ నిలబడతారు కాబట్టి వాళ్ళకి పాదాభివందనాన్ని చేస్తే వాళ్ళు మనఃపూర్వకంగా ఆశీర్వచనాన్ని చేస్తూ అక్షతలని వేసి, నాయన ఈ వస్త్రాలని నా యథాశక్తి కొనరా, నువ్వు ధరిస్తావనే ఆనందంతో వేసుకున్నాను. ఈ నూతన వస్త్రాలని వేసుకున్నటువంటి శుభ సందర్భంగా నీకు నిత్యము నిరంతరము సుఖ సంతోషాలు లభించుగా కానీ ఆశీర్వదిస్తూ ఆ వస్త్రాలను ఇస్తారు. ఆ వస్త్రాలని వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి పాదాభివందనాన్ని చేసి తీసుకున్నటువంటి వస్త్రాలని స్వయంగా ధరించి వాళ్ళ ఎదురుగండానే ఒక 10 నిమిషాల సేపు ఆ నూతన వస్త్రాలతోనే ఆ దైవం దగ్గర కూర్చుని వచ్చిన స్తోత్రమో, శ్లోకమో, మంత్రమో, జపమో, భజనో, కీర్తనో, కనీసం మంగళహారతి పాటో ఏదో ఒకటి పాడినట్టయితే మొట్టమొదటిసారిగా వస్త్రాలని ధరించి చేసినటువంటి పని ఒక శుభ కార్యక్రమం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది సరైనటువంటి వస్త్రాలని ధరించే విధానం. ఇక వస్త్రాలని ఇచ్చేటటువంటి సందర్భంలో తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే, పసుపుని తీసుకుని వినాయకుని ముందు పెట్టి, వినాయకుని యొక్క రూపం పసుపు ముద్ద రూపమే కాబట్టి వినాయకుడిని దాంట్లోకి ఆవాహన చేస్తున్నట్టుగా శుక్లాంబరధరం అనేటటువంటి శ్లోకాన్ని కానీ, అగజానన పద్మార్కం అనే శ్లోకాన్ని కానీ ఆ స్వయంగా వినాయకుని ముందు స్వయంగా చదివి, ఆ వినాయకునికి పసుపు ముద్దలో ఉన్నటువంటి ఆయనకి బొట్టు పెట్టి ఆయనకి నమస్కరించి ఓ చిన్న బెల్లం ముక్కని ఆయనకి నివేదన చేసి, నాయన ఈవేళ వస్త్రాలను ఇవ్వబోతున్నాను, మా పిల్లలందరికీ, మా పిల్లకి పిల్లవాడికి ఇస్తున్నాను. ఈ వస్త్రాలని ధరించిన కారణంగా ఏ విధమైన విఘ్నము వాళ్ళ కలగకుండా ఉండేలా చెయ్యని యథాశక్తి తనకు వచ్చినటువంటి మంత్రాలో, శ్లోకాలో, స్తోత్రమో దేంతో ఒక దాంతో పూజించి ఆ వినాయకుడిని ఉద్వాసయ ఆ వినాయకుడిని పూజ అయిపోయిందని జరుపుతామే, అప్పుడు ఆ వినాయకుని ప్రతిమగా ఉండేటటువంటి ఏ పసుపు ఉందో ఆ పసుపు యొక్క కొద్ది భాగాన్ని తీసి ఈ వస్త్రానికి ఎక్కడో చోట 4 చోట్ల మాత్రం ఆ పసుపు యొక్క చుక్కల్ని పెట్టి వినాయకుని యొక్క ప్రసాదంగా, వినాయకుని యొక్క నివేదన రూపంగా పెట్టి ఆ వస్త్రాలని ఇవ్వాలి అన్నమాట. అంటే తల్లిదండ్రులు పసుపు అలా పెట్టినటువంటి వస్త్రాలతో ఆ పిల్లవాడు లేదా ఆ పిల్ల స్నానం చేసి వచ్చేసరికి సిద్ధంగా ఉండాలి. ఇలా చేస్తే సంప్రదాయం నిలుస్తుంది. రేపటి రోజున ఆ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకి మా నాన్న అమ్మ ఇలా ఇచ్చేవారు, మేము కూడా ఇలాగే ఇస్తాం అనేటటువంటి విధానం ఏర్పాటవుతుంది. ఒకప్పటి రోజుల్లో అంటే దాదాపు 10 ఏళ్ల క్రితం వరకు ఏం చేసేవారంటే, పర్వదినం ఏ వారం నాడు వచ్చిందో లెక్కేసేవారు.
ఉదాహరణకి ఆదివారం నాడు వీళ్ళు అనుకున్నటువంటి ఆ పర్వదినం పండుగ రోజు వచ్చినట్టయితే ఆదివారం సూర్యుడికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి కెంపు రంగు వస్త్రాలని పిల్లలకు కొనేవారు. ఈవేళ సూర్యశక్తి నీకు బాగా ఉండుగాక అని చెప్పడం కోసం. అదే సోమవారం నాడు కానీ పండుగ వచ్చినట్టయితే ముత్యపు రంగు అంటే చక్కనైనటువంటి తెల్లనైన తెలుపు రంగు ఉండేటటువంటి వస్త్రాలను ఇచ్చేవారు. అదే కుజవారం అంటే మంగళవారం నాడు కానీ వచ్చినట్టయితే పగడపు రంగు ఉంటుంది, అట్లాంటి వస్త్రాలని అందిస్తూ ఉండేవారు. అదే బుధవారం కానీ వచ్చినట్టయితే బుధుడు ఆకుపచ్చని రంగులో ఉంటాడు కాబట్టి ఆకుపచ్చనైనటువంటి వస్త్రాలని స్వయంగా అందించుతూ ఉండేవారు. అదే గురువారం నాడు కానీ ఇష్టమైనటువంటి పండుగ కానీ వచ్చినట్టయితే గురువు మహానుభావుడు కనకపుష్యరాగపు రంగులో ఉంటాడు కాబట్టి బంగారపు రంగు ఎలా ఉంటుందో అట్లాంటి బంగారపు రంగుకి సరిపోయినటువంటి ఆ రంగున్న వస్త్రాలని అందిస్తూ ఉండేవారు. శుక్రవారం అయినట్టయితే వజ్రం ఆయనకి ప్రీతికరం కాబట్టి తెల్లని తెలుపులో మరింత తెల్లగా కనిపిస్తూ ఉంటాయి, అటువంటి వజ్రపు రంగు వస్త్రాలని ఇచ్చేవారు. మరి సోమవారం నాడు కూడా తెల్లవే అన్నారు, శుక్రవారం నాడు తెల్లవే అన్నారు. రెంటికి తేడా ఎలా తెలుస్తుంది అని. తెలుపు వేరు, మరీ తెలుపు వేరు. తెలుపు ముత్యాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే తెల్లనితనంతో పాటు లేత ఎరుపు రంగు డాలు జీరా కనిపిస్తుంది. అంచేత అంత తెల్లదనం ఉండదు, వజ్రం ఉన్నంత తెల్లనితనంతో ముత్యం ఉండదు. అలాంటి వస్త్రాలని ఆ రోజున ఇవ్వాలి. అంటే తెలుపు రంగుతో కొద్దిగా కలనేత కలిగిన వేరొక రంగు కలిసింది, తెలుపుతనం ఎక్కువ ఉండి వేరొక రంగు కలనేతగా ఉన్నటువంటి రంగు చంద్రుడు పుట్టినటువంటి అదిగో సోమవారం నాడు ఇవ్వచ్చు. పూర్తి తెల్లని తెలుపు, ఇంక అసలు ఏ విధమైన రంగు కలవనటువంటి తెల్లనైనటువంటి తెలుపు శుక్రవారం నాడు కానీ పండుగ వచ్చినట్టయితే అలా ఇయ్యడం. శనివారం నాడు కానీ పుట్టినట్టయితే లేదా శనివారం నాడు కానీ పండుగ వచ్చినట్టయితే ఆ పర్వదినం రోజున మయూరనీలం అంటారంటే నెమిలి ఏ విధంగా ఈకలు కలిగి ఉంటుందో, నెమిలి ఈక రంగు ఎలా ఉంటుందో అట్లాంటి రంగు వస్త్రాలని సమర్పించడం అనేది ప్రాచీనులు చేస్తూ ఉండేవారు. ఇలా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అనే పేరు కలిగినటువంటి 7 వారాలలోనూ ఏ రోజున పండుగ వచ్చిందో ఆ పండుగకి సరిపోయే విధంగా ఉండే రంగు వస్త్రాలని స్వయంగా ఇచ్చేవారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అని ఆలోచిస్తే, నాయన ఆదివారం ఒకవేళ నువ్వు వెళ్ళవలసి వస్తే కెంపు రంగు వస్త్రాలను ధరించరా, సూర్యునికి ప్రీతికరమైనటువంటి రంగు ఇది కాబట్టి నువ్వు అనుకున్న పనికి సూర్యుడు అనుకూలిస్తూ చూస్తాడు. కారణం తనని ఈ వస్త్రధారణ కారణంగా సేవిస్తూ ఉన్నావు కాబట్టి. ఉదాహరణకి బుధవారం నాడు కానీ నువ్వు ఆ ముఖ్యమైన పని మీద పెడుతూ ఉంటే ఆకుపచ్చని రంగు వస్త్రాలని కానీ ధరించినట్టయితే బుధుడు ఆకుపచ్చనితనాన్ని ఇష్టపడేవాడు కాబట్టి తన రంగు అది కాబట్టి వీడు నాకు ప్రీతికరమైన వస్త్రాలని ధరించి వెడుతున్నాడనే ఆనందంతో ఆయన అనుకూలుడవుతాడు అని ఏ వారం ఎవరికి సంబంధించింది అవుతుందో ఆ తీరు రంగు వస్త్రాలని ధరించాలి అని ప్రాచీనులు మనకి చెప్పిన విధానం. ఇంకొక మాట కూడా చెప్పుకుంటే, సంప్రదాయం తెలిసినటువంటి మహానుభావులు స్ఫటికలింగానికి శివుడికి అభిషేకాన్ని చేస్తూ సోమవారం అయితే కెంపు రంగు పుష్పాన్ని స్ఫటిక లింగం కింద, అలాగే సోమవారం అయినట్లయితే స్ఫటికలింగం కింద తెల్లనైనటువంటి ఆ పుష్పాన్ని, అదే మంగళవారం అయినట్టయితే పగడపు రంగు కలిగినటువంటి పుష్పాన్ని, బుధవారం అయితే ఆకుపచ్చని రంగు పుష్పాన్ని, ఇలా వరుసగా ఆ స్ఫటికలింగంలో ప్రతిబింబించేటటువంటి రంగు ద్వారా ఆ రోజు ఏ వారమో తెలియచేసేటటువంటి పద్ధతిలో స్ఫటిక శివలింగానికి అభిషేకాన్ని చేస్తూ కనిపించేవారు. ఇలా వస్త్రాలను ఇచ్చేటటువంటి సందర్భంలో ఇలా చేసి ఆశీర్వచనాన్ని చేసి వస్త్రాలను ఇచ్చినట్టయితే పర్వదినం నాడు అది తల్లిదండ్రులకి ఆనందదాయకంగా ఉంటుంది, పిల్లలకి శుభంకరంగానే ఉంటుంది, నిర్విఘ్నంగా అన్ని పనులు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. స్వస్తి.